తల్లి కొడుకుల మధ్య సంభాషణ. అమ్మా అమ్మా, రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళను. మా టీచర్స్కు ఏమీ తెలియదు. పాఠాలు ఒకసారి ఒకలాగా, ఇంకొకసారి మరొకలాగా చెప్తున్నారు. చంకనున్న స్కూల్ బ్యాగ్ మూలకు విసిరేస్తూ అన్నాడు బుజ్జిగాడు. అలాగా, ఇంతకు మీ టీచర్స్ ఏం చెప్పారు అని అడిగింది తల్లి. నిన్న మా తెలుగు మాస్టర్ వచ్చి రాజీవ్ గాంధీ నెహ్రూ గారి మనవడని చెప్పారు. ఈరోజేమో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కొడుకని చెప్పారు. లెక్కల మాస్టర్ ఏమో నిన్న 5, 5, 10 అన్నారు. ఈరోజు మళ్ళీ 7, 3, 10 అంటున్నారు అని చెప్పాడు బుజ్జిగాడు. ఏంటండి కళ్ళు మూసుకున్నారు? కళ్ళు తిరుగుతున్నాయా? ఓ రోజు ఉదయం బస్లో కుమార్ని అడిగాడు బుజ్జి. లేదులేండి, ఆడవాళ్ళు నుంచుంటే నేను చూడలేనంతే చెప్పాడు కుమార్. రోజు మిమ్మల్ని చూస్తున్నాను, అంతలా తాగుతారేమిటి అని సుబ్బారావుని అడిగాడు అప్పారావు. నాకున్న ప్రాబ్లంని మర్చిపోవాలని అని చెప్పాడు సుబ్బారావు. అయ్యో అలాగా, ఏంటది అని అడిగాడు అప్పారావు. నేను తెగ తాగుతుంటాను, అదే నా ప్రాబ్లం అని చెప్పాడు సుబ్బారావు. ఒక పెళ్ళిళ్ళ పేరయ్యకి అబ్బాయి తండ్రికి అబ్బాయికి మధ్య జరిగిన సంభాషణ. పెళ్ళిళ్ళ పేరయ్య, మీ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి అని అడిగాడు అబ్బాయి తండ్రిని. అబ్బాయి తండ్రి, మా అబ్బాయిని అడగండి అని చెప్పాడు. పెళ్ళిళ్ళ పేరయ్య, బాబుగారు మీరు చెప్పండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలో అని అడిగాడు అబ్బాయిని. అబ్బాయి, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిని చూడండి అని చెప్పాడు. నానమ్మకి మనవరాలకి మధ్య సంభాషణ. నానమ్మ, ఏమోయ్ మనవరాలా, నీకెలాంటి మొగుడు కావాలే అని అడిగింది మనవరాల్ని. మనవరాలు, నానమ్మ వాడు చందమామలా ఉండాలి, నక్షత్రాల్లా మెరవాలి అని చెప్పింది. నానమ్మ, అయితే నీకు మొగుడు కాదు, ఆకాశంలో రాకెట్ కావాలి అన్నది.